another video of Hemra's Tips యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు సైన్స్ పేపర్ 2 అయిన బయాలజీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం పేపర్ చూసుకున్నట్లయితే 4 సెక్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఓవరాల్గా 17 క్వశ్చన్స్, ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్స్ సెక్షన్ 3లో అండ్ సెక్షన్ 4లో అయితే ఉంటాయి. మనకు టోటల్గా 2 hours 15 minutes అయితే టైం ఉంటుంది. 15 minutes పేపర్ రీడ్ చేసి అండ్ 2 hours ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. ముందుగా మనం సెక్షన్ 1లో చూసుకుంటే ఫ్రెండ్స్ 1 మార్క్ క్వశ్చన్స్ 6 ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ నేమ్ ద యాసిడ్ రిలీజ్డ్ ఇన్ ద స్టొమక్లో ఏ యాసిడ్ రిలీజ్ అవుతుంది అని అయితే ఇక్కడ అడిగారు. ఇలా మనకి ఈ 6 క్వశ్చన్స్ అయితే సింపుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి అటెంప్ట్ చేస్తే మనకి 6 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ 2కి వచ్చినట్లయితే మనకి ఒక్కో క్వశ్చన్కి 2 మార్క్స్ ఫ్రెండ్స్. 4 క్వశ్చన్స్ ఉంటాయి, 8 మార్క్స్. ఇక్కడ 7th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనము వాట్ మెజర్స్ డూ యూ సజెస్ట్ టు ఏ పేషెంట్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్ టు రెగ్యులేట్ బ్లడ్ షుగర్ లెవెల్స్. ఏ మెజర్స్ అయితే మనం సజెస్ట్ చేయాల్సి ఉంటుందో మనకి చాప్టర్ చదివితే ఈజీగా రాసేయచ్చు. నెక్స్ట్ 8-10 క్వశ్చన్స్ కూడా ఈజీగానే చదివి రాసేయండి. నెక్స్ట్ ఇక్కడ 10th క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ వీ కిల్ ఆల్ ద ప్రైమరీ కన్జ్యూమర్స్ ఇన్ అన్ ఎకోసిస్టమ్. ప్రైమరీ కన్జ్యూమర్స్ని మనం కిల్ చేసినట్లయితే ఈ ఎకోసిస్టంలో ఏమవుతుందని అయితే అడిగారు. దీనికి మనం చూసుకున్నట్లయితే సెకండరీ అండ్ థర్డరీ కన్జ్యూమర్స్ అయితే బతకలేవు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ ప్రైమరీ కన్జ్యూమర్స్ ఉంటేనే కదా నెక్స్ట్ సెకండరీ కన్జ్యూమర్స్ దానిని అవి లివింగ్ అయితే కంటిన్యూ చేస్తాయి. ఇలా ప్రైమరీ కన్జ్యూమర్స్ని మనం కిల్ చేసినట్లయితే ఎకోసిస్టమ్ మొత్తం ఓవరాల్గా డ్యామేజ్ అవుతుంది అని అయితే రాయాల్సి ఉంటుంది 2 మార్క్స్ క్వశ్చన్కి. నెక్స్ట్ సెక్షన్ 3 చూసుకున్నట్లయితే మనకి 4 మార్క్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. 5 ఉంటాయి, ఓవరాల్గా 20 మార్క్స్ ఈ సెక్షన్. 11th క్వశ్చన్ చూసుకున్నట్లయితే రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఏరోబిక్ అండ్ అనెరోబిక్ రెస్పిరేషన్లో ఏరోబిక్ అండ్ అనెరోబిక్ రెస్పిరేషన్ గురించి డిఫరెన్సెస్ రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 12th అయితే మనకి చాయిస్ ఇచ్చారు ఫ్రెండ్స్. డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ న్యూరాన్, లేకుంటే డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ ది లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ ఏ ఫ్లవర్ యొక్క లాంగిట్యూడినల్ సెక్షన్ డయాగ్రామ్ గీయవలసి ఉంటుంది, లేకుంటే న్యూరాన్ బొమ్మ గీసి దాంట్లో పార్ట్స్ రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 13th అండ్ 14th క్వశ్చన్ చూసుకోండి ఫ్రెండ్స్. ఇవి కూడా ఈజీనే, PDF డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఇక్కడ 15th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకు ఒక టేబుల్ ఇచ్చి కింద 4 క్వశ్చన్స్ అయితే అడిగారు. ఇటువంటి క్వశ్చన్స్ అయితే అసలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్, ఫుల్ మార్క్స్ అయితే పడిపోతాయి. ఊకే మీరు టేబుల్ చూసి అందులో ఉన్న డేటా ఇక్కడ రావాల్సి ఉంటుంది క్వశ్చన్ చదివి. నెక్స్ట్ సెక్షన్ 4 చూసుకున్నట్లయితే ఇక్కడ 8 మార్క్ క్వశ్చన్స్ 2 ఉంటాయి, చాయిస్ కూడా ఉంటుంది దీంట్లో. ఇప్పుడు 16th క్వశ్చన్ చూద్దాం. రైట్ ద ఎక్స్పెరిమెంట్ టు షో దట్ క్లోరోఫిల్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్ ప్రాసెస్కి క్లోరోఫిల్ నెసెసరీ అనే ఒక ఎక్స్పెరిమెంట్ మనకి చాప్టర్లో అయితే ఉంది. అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. అది లేకుంటే డిస్క్రైబ్ ద ప్రొసీజర్ ఫాలోడ్ బై యూ ఇన్ యువర్ స్కూల్ ల్యాబొరేటరీ టు అబ్జర్వ్ ద స్పోర్స్ ఇన్ బ్రెడ్ మౌల్స్లో స్పోర్స్ మనం అబ్జర్వ్ చేసి ఉంటాం కదా, అది కుళ్ళిపోయేటప్పుడు ఆ ప్రొసీజర్ని అయితే ఇక్కడ రావాల్సి ఉంటుంది. మన ల్యాబొరేటరీలో చేయించుంటారు ఇది. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూసుకున్నట్లయితే హౌ డస్ కెమికల్ కోఆర్డినేట్ అకర్ ఇన్ ప్లాంట్స్. కెమికల్ కోఆర్డినేట్ ప్లాంట్స్లో ఎలా అకర్ అవుతుందని అయితే ఇక్కడ డీటెయిల్గా రాయవలసి ఉంటుంది. ఇక్కడ లేకుంటే ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. 17th B, హౌ ఈజ్ ద సెక్స్ ఆఫ్ ఎ చైల్డ్ డిటర్మైన్డ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్లో సెక్స్ అంటే జెండర్ ఎలా డిటర్మైన్ చేస్తారో అది డీటెయిల్గా రాయవలసి. ఇది తెలుగు మీడియం వాళ్ళకి ఫ్రెండ్స్. తెలుగు మీడియం వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి, సేమ్ అదే మోడల్ పేపర్. నెక్స్ట్ మోడల్ పేపర్ 2 చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సెక్షన్ 1లో DNA గురించి ఎక్స్పాండ్ చేయమన్నారు. డైనోఫెరన్ న్యూక్లియిక్ యాసిడ్ ఫ్రెండ్స్ దీనికి ఆన్సర్ అయితే. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూసుకోండి. సెక్షన్ 2కి వచ్చినట్లయితే మనకి 7th క్వశ్చన్ చూసుకోండి ఫ్రెండ్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు మీట్ ఏ కార్డియాలజిస్ట్ వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ అబౌట్ కార్డియోవాస్కులర్ డిసీజెస్. మనం ఒక కార్డియాలజిస్ట్ని కలిసినట్లయితే మనం అతనికి కార్డియోవాస్కులర్ డిసీజెస్ గురించి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఫ్రేమ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. జస్ట్ అలా ఈజీగా 2 మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. 8th 9th క్వశ్చన్స్ కూడా చూసుకోండి. ఇక్కడ 10th క్వశ్చన్ చూసుకున్నట్లయితే రైట్ ఎనీ 2 ways ఇన్ విచ్ నాన్ బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్ వుడ్ ఎఫెక్ట్ ద ఎన్విరాన్మెంట్. నాన్ బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్ మన ఎన్విరాన్మెంట్కి ఎలా ఎఫెక్ట్ అవుతుందో 2
2 వేస్ అయితే రాయవలసి ఉంటుంది 2 మార్క్స్‌కి. నెక్స్ట్ సెక్షన్ 3 చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 4 మార్క్స్ క్వెషన్స్ ఫ్రెండ్స్. డిఫరెన్స్ అడిగారు. బ్లడ్ వెజల్స్ దట్ క్యారీ బ్లడ్ డిఫరెన్షియేట్. బ్లడ్ వెజల్స్ బ్లడ్‌ని ఎలా క్యారీ చేస్తాయో హార్ట్ అండ్ టు హార్ట్, ఆ ప్రాసెస్‌ని అయితే ఇక్కడ రాయవలసి ఉంటుంది 11th క్వెషన్‌కి. నెక్స్ట్ 12th క్వెషన్ చూసుకున్నట్లయితే మనకి 12th క్వెషన్‌కి ప్రతి దానికి చాయిస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. జెర్మినేషన్ ఆఫ్ పోలెన్ ఆన్ ఏ స్టిగ్మా అండ్ ఫర్టిలైజేషన్ డయాగ్రామ్ వేయవలసి ఉంటుంది. అది లేకుంటే బి చూసుకున్నట్లయితే మనకి అబ్జర్వ్ ద గివెన్ పిక్చర్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇది మనకు తెలుసు కదా ఫ్రెండ్స్, ఎంఆర్ఎస్ బొమ్మ అయితే. ఇక్కడ మనం పార్ట్స్ అయితే ఇలా అడిగారు కదా, అవి ఇక్కడ రాయవలసి ఉంటుంది. 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినట్లయితే 4 మార్క్స్. ఇటువంటి క్వశ్చన్స్ అస్సలు మిస్ చేయకండి గాయస్, ఇది మీకు బాగా తెలిసింది అనుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ మనం 13th క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ ప్రికాషన్స్ విల్ యూ టేక్ టు రెడ్యూస్ ఓజోన్ లేయర్ డిప్లేషన్. ఓజోన్ లేయర్ డిప్లేషన్ని రెడ్యూస్ చేసేకి ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి? లైక్ మనం వెహికల్స్ నడిపితే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ అవుతుంది, అందువల్ల ఓజోన్ లేయర్ డిప్లేషన్ అవుతుంది కదా. ఇలా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే మనం ఓజోన్ లేయర్ని కాపాడుకోవచ్చు అని రాయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలానే 14th క్వశ్చన్ కూడా ఇటువంటి క్వశ్చన్స్ అసలు మిస్ చేసుకోకండి గాయస్. మోడల్ పేపర్ 1లో కూడా చెప్పాను మీకు, టేబుల్ ఇచ్చి కింద క్వశ్చన్స్ పైన మ్యాటర్ ఉంటుంది, అదే క్వశ్చన్స్ అడిగింటాడు. ఈజీగా అయితే మనం రాసి మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 4కి వెళ్ళినట్లయితే మనకి 8 మార్క్ క్వశ్చన్స్ ఇవి. 16th క్వశ్చన్ చూద్దాం. హౌ డూ యూ డెమాన్స్ట్రేట్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. మనకైతే ఫస్ట్ ఇది క్లోరోఫిల్ గురించి ఫోటోసింథసిస్ నెసెసిటీని అడిగారు. ఇప్పుడైతే మనకి కార్బన్ డైఆక్సైడ్ నెసెసరీని అడిగారు. అది ఫోటోసింథసిస్ ప్రాసెస్కి ఎలా నెసెసరీనో మనమైతే ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. అది లేకుంటే బి చూసుకున్నట్లయితే రైట్ అవుతున్న ప్రొసీజర్ యూ ఫాలో టు ప్రూవ్ ఫోటోట్రోపిజం ఇన్ ప్లాంట్స్. ఫోటోట్రోపిజం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి హౌ డస్ మెండల్ ఎక్స్పెరిమెంట్ షో దట్ ట్రైట్స్ ఆర్ ఇన్హెరిటెడ్ ఇండిపెండెంట్లీ. ఆర్ బి చూసుకున్నట్లయితే డిస్క్రైబ్ వేరియస్ అసెక్షువల్ మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్ ఇన్ ఆర్గానిజమ్స్ లైక్ ప్లాంట్స్. ఇలా ఇది మోడల్ పేపర్ 2 తెలుగు మీడియం వాళ్ళ ఫ్రెండ్స్ చూసుకోండి ఒకసారి. వీడియోని లెంతీగా చేయదలుచుకోలేదు ఫ్రెండ్స్. ఈ మోడల్ పేపర్ 3 కానీ డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, చూసుకోండి. ఇది తెలుగు మీడియం వాళ్ళకి. నెక్స్ట్ ఇప్పుడు మనం చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ చాప్టర్ మనం చూసుకున్నట్లయితే లైఫ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. దీంట్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ మనం 2 మోడల్ పేపర్లలో చూసాం. కార్బన్ డైఆక్సైడ్ నెసెసరీ ఫర్ photosynthesis and also chlorophyll necessary for photosynthesis. And third question, observe the diagram and answer the following questions. ఇటువంటి 8 మార్క్స్లో వస్తే అసలు వదులుకోకండి గాయస్. ప్లాంట్ని అబ్జర్వ్ చేసి కింద క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినట్లయితే మనకి 8 మార్క్స్ అయితే ఈజీగా పడిపోతాయి. నెక్స్ట్ 4, 5, 6 కానీ చూసుకోండి. ఇక్కడ 6th చూడండి గాయస్. రైట్ ద ఎక్స్పెరిమెంట్ ఆఫ్ ఏ ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఇన్ ఈస్ట్. ఈస్ట్లో ఫర్మెంటేషన్ ప్రాసెస్ని ఎక్స్పెరిమెంట్ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ చూసుకుంటే దీంట్లో డిఫరెన్సెస్ బిట్వీన్ ఆటోట్రోపిక్ అండ్ హైడ్రోట్రోపిక్ న్యూట్రిషన్ గురించి అయితే అడిగారు. నెక్స్ట్ సెకండ్, థర్డ్ కానీ చూసుకోండి. 4th అయితే రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ బ్లడ్ అండ్ లింప్ అండ్ బ్లడ్ గురించి డిఫరెన్సెస్ రాయాలి. ఇక్కడ 6th క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. 4 మార్క్స్లో ఇలా టేబుల్ ఇచ్చి క్వశ్చన్స్ అడిగారు. ఇవి ఈజీనే, తెలుగు మీడియం వాళ్ళకి కానీ కిందనే ఉన్నాయి చూడండి. ఇది అఫీషియల్గా మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మోడల్ పేపర్ ఫ్రెండ్స్. ఇది పీడిఎఫ్. ఇది 2 మార్క్స్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యాసిడ్ ఈజ్ నాట్ సెక్రియేటెడ్ ఇన్ ద స్టొమక్. యాసిడ్ మన స్టొమక్లో సెక్రియేటెడ్ కాకుంటే మనకి ఏం జరుగుతుంది అయితే ఇక్కడ క్వశ్చన్ అడిగారు. సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ 20 ఇచ్చారు ఫ్రెండ్స్. 1 మార్క్ క్వశ్చన్స్. మీరు అవుట్ ఆఫ్ స్కోర్ చేయాలంటే 50కి 50 ఈ క్వశ్చన్స్ని అయితే చూసుకోండి. అండ్ ఆల్సో వన్ థింగ్ ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ పాస్ అవ్వాలంటే ఫస్ట్ సెక్షన్ 4 అయితే అటెంప్ట్ చేయండి. తర్వాత సెక్షన్ 3, సెక్షన్ 2, సెక్షన్ 1 ఈ ఆర్డర్లో రాస్తే మనకి టైం సేవ్ అవుతుంది. అండ్ ఆల్సో మార్క్స్ కానీ మంచిగా స్కోర్ చేయొచ్చు. ఇక్కడ 1 మార్క్ చాలా ఇచ్చాడు ఫ్రెండ్స్, ఇవైతే చూసుకునే టైం ఉంటే. మనం నెక్స్ట్ చాప్టర్ చూసుకున్నట్లయితే కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. దీంట్లో 8 మార్క్ క్వశ్చన్స్ 4 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఇంపార్టెంట్ అంటే క్వశ్చన్ చూసుకోండి. రైట్ బ్రీఫ్లీ అబౌట్ డిఫరెంట్ హార్మోన్స్ ఇన్ ప్లాంట్స్.
ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ 4 మార్క్స్ చూసుకుంటే మనకి కంపేర్ 2 టైప్స్ ఆఫ్ మూమెంట్స్ షోన్ ఇన్ ప్లాంట్స్. ఇవన్నీ 2 మార్క్స్. నెక్స్ట్ 7th చాప్టర్ హౌ డూ ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్. దీంట్లో 8 మార్క్స్ క్వశ్చన్ చూసుకుంటే మనకి ఇది ఫ్రెండ్స్ మనకి మోడల్ పేపర్లో కానీ వచ్చింది. క్వశ్చన్ని చూడండి ఒకసారి. అబ్జర్వ్ ద స్పోర్స్ ఇన్ బ్రెడ్స్. మౌల్స్లో ఎక్స్పెరిమెంట్ చేయించుంటారు కదా, ఆ ప్రొసీజర్ని అయితే ఇక్కడ డిస్క్రైబ్ చేయవలసి ఉంటుంది. దానికి 8 మార్క్స్ అయితే పడతాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ఫ్రెండ్స్ 4th చూసుకోండి. డిస్క్రైబ్ ద మోడ్స్ ఆఫ్ అసెక్సువల్ రిప్రొడక్షన్. 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో ఉంటుంది పీడిఎఫ్, చూసుకోండి. నెక్స్ట్ చాప్టర్కి వచ్చినట్లయితే హెరిడిటీ ఫ్రెండ్స్. దీంట్లో మనకి 8 మార్క్స్ చూసుకుంటే ఫిగర్ ఇచ్చి కింద క్వశ్చన్స్ అడిగాడు, దానికి ఆన్సర్లో అన్ని ఫిగర్. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఫిగర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 3rd క్వశ్చన్ చూసుకుంటే మనకి హౌ డు మెండల్ ఎక్స్ప్లెయిన్ ద డామినెంట్ అండ్ రెసెసివ్ ట్రైట్స్ విత్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది మెండల్ ఎక్స్ప్లెయిన్ చేసినది. అండ్ ఆల్సో ఇక్కడ 5th క్వశ్చన్ ఉంది కదా ఫ్రెండ్స్, హౌ ఈజ్ ద సెక్స్ ఆఫ్ ఎ చైల్డ్ డిటర్మైన్డ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ఇదైతే చూడండి ఒకసారి. నెక్స్ట్ దీంట్లో 1 మార్క్ క్వశ్చన్స్ అయితే ఇవి ఫ్రెండ్స్, చూసుకోండి. మనం నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళినట్లయితే అవర్ ఎన్విరాన్మెంట్, మన పర్యావరణం. దీంట్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఉండవు ఫ్రెండ్స్ మనకి. 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. దీంట్లో ఇట్లా డయాగ్రామ్ వచ్చి ట్రయాంగిల్ ఇచ్చి 4 క్వశ్చన్స్ అయితే అడిగాడు. ఇటువంటివి కానీ మిస్ చేసుకోకండి. ఇవి కన్జ్యూమర్స్, వీళ్ళ గురించి ఈజీగా అయితే మనం రాసేయచ్చు ఫ్రెండ్స్. ఇలానే కింది క్వశ్చన్స్ కానీ చూసుకోండి. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్కి వచ్చినట్లయితే వాట్ ఈస్ బయోలాజికల్ మ్యాగ్నిఫికేషన్, ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఇది చూసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్. ఇవి 1 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఆ 1 మార్క్ క్వశ్చన్స్లో మనకి ఎక్స్పాండ్ అనేది అడుగుతాడు. ఇవి కొన్ని డెఫినేషన్స్ అయితే చూసుకోండి మీరు. 1 మార్క్ అయితే స్కోర్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇలా మనకి డయాగ్రామ్ ఇచ్చి వాట్ ఈస్ షోన్ ఇన్ ద పిక్చర్, ఇట్లా కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. ఈజీగా 1 మార్క్ అయితే స్కోర్ చేయొచ్చు. ఇది మోడల్ పేపర్ ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మీకు సోషల్ పేపర్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను.